కాంగోలో ప్రాణాంతక ఎబోలా వైరస్ మరోసారి విజృంభిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు కోరలు చాస్తుండటంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత వేగంగా సంక్రమించే గుణమున్న ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ప్రజారోగ్య కేంద్రమైన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కాంగోలో ప్రస్తుతం మరో 336 మంది ఎబోలా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో కాంగో ఆరోగ్య రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కాంగోలో తలెత్తిన ఈ తీవ్ర ఆరోగ్య సంక్షోభంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోలో ప్రస్తుత పరిస్థితిని గ్లోబల్ హెల్త్ క్రైసిస్గా పరిగణిస్తూ అక్కడ వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఇది రెండో అత్యున్నత హెచ్చరిక స్థాయి కావడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కాంగోలో వ్యాపిస్తున్నది బండిబుగ్యో అనే ప్రమాదకరమైన ఎబోలా వైరస్ రకమని, ఇది పొరుగు దేశాలకు అంతర్జాతీయంగా విస్తరించే ముప్పు ఎక్కువగా ఉందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కాంగోను అతలాకుతలం చేస్తున్న ఈ బండిబుగ్యో ఎబోలా రకానికి మార్కెట్లో ఎలాంటి అధీకృత టీకా గానీ నిర్దిష్టమైన చికిత్స గానీ అందుబాటులో లేకపోవడం వైద్య నిపుణులను తీవ్రంగా కలవరపెడుతోంది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి యొక్క వాస్తవ విస్తృతిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. స్క్రీనింగ్ వ్యవస్థలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ వైరస్ విస్తరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి కాంగోకు నిధులు, వైద్య సహాయం అందించాలని, లేని పక్షంలో ఈ మహమ్మారిని అదుపు చేయడం అసాధ్యమని WHO హెచ్చరించింది.